హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జ్యూసీగా ఉండే రవ్వ గులాబ్ జామున్ అండి. ఈ గులాబ్ జాముని మనం ఇంట్లో దొరికే వాటితోని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. అంతకంటే ముందుగా మీరు కనుక మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ముందుగా మనం 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలండి. దానిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనిపైన మనం మూత పెట్టుకొని మరీ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా అంటే ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న రవ్వని వేసుకొని, ఇది మనకి కలర్ మారాల్సినంత అవసరం లేదండి, జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. అదేవిధంగా మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల పాలని తీసుకోవాలండి. మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఈ జామూస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా జ్యూసీగా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా వస్తాయండి. ఇలా 3 కప్పుల పాలని తీసుకున్న తర్వాత ఈ పాలని ఇలా తిప్పుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు అడుగంటకుండా మరిగించుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ పాలు అనేవి మరగటం స్టార్ట్ అయిపోయాయండి. ఇలా ఉన్నప్పుడు ఒక 2 స్పూన్ల షుగర్ని వేసుకోవాలండి. మీ దగ్గర కనుక మిల్క్ పౌడర్ ఉంటే దానిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే అండి, జస్ట్ టేస్ట్ కోసం అది ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న రవ్వని తీసుకోవాలండి. ఈ రవ్వ అనేది మనకి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మొత్తం కూడా పాలలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ రవ్వ అనేది కొంచెం సేపటి తర్వాత ఇలా పాలు మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని ఇలా కొంచెం థిక్గా తయారవుతుందండి. మనం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా 2 నిమిషాల పాటు పిండి అనేది బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిండి ఎక్కడైనా ఉండలు కడితే అది మొత్తం కూడా పిండిలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం చేతికి నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని మీకు జామూసు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెం పెద్దగా బాల్ షేప్లో తయారు చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం తయారు చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. క్రాక్స్ వచ్చాయంటే మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పగిలిపోతాయి. అన్నీ కూడా మనం ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలండి. చూసారు కదా, ఇలా క్రాక్స్ లేకుండా తయారు చేసేసుకోవాలండి. ఇదే విధంగా మనం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా తయారు చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దామండి. దానికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 2 కప్పుల షుగర్ని తీసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల షుగర్ అయితే సరిపోతుంది. అలానే ఇందులో 1.5 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వాటర్ అంతా కూడా షుగర్లో కరిగిపోయే విధంగా కరిగించుకోవాలి. మనకి ఇది అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి షుగర్ అంతా కూడా వాటర్లో కరిగిపోయింది. ఇక్కడ నేను కొంచెం ఫ్లేవర్ కోసం 2 యాలకులని దంచుకొని వేసుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించుకొని ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం జామూస్ని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో జామూస్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, మనకి ఈ జామూస్ అనేవి ఎక్కడా కూడా పగిలిపోకుండా మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన కలర్లో రెడీ అయిపోయాయండి. ఇలా ఉన్నప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకొని డైరెక్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి. మనం ఇదే విధంగా అన్ని జామూస్ని కూడా
ఇలా ఫ్రై చేసుకొని ఈ షుగర్ సిరప్లో వేసుకొని దీనిపైన మూత ఉంచుకొని 2 గంటల పాటు ఉంచాలండి. 2 గంటల తర్వాత చూస్తే మనకి ఈ జామూస్ అనేవి షుగర్ సిరప్ని కొంచెం అబ్జర్వ్ చేసుకొని కొంచెం ఫ్లఫీగా జ్యూసీగా తయారయ్యాయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.